సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. స్వర్గీయ మాజీ మంత్రి జీవి శేషు 10వ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, అభ్యున్నతికి జీవి శేషు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజల కోసం ఆయన పడిన తపన అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ షేక్ రియాజ్, డాక్టర్ రాజ్ విమల్, ఎద్దు శశికాంత్ భూషణ్, దయనేని ధర్మ, రాంబాబు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈరోజు జీవి శేషు గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహాలకు అందరం కూడా నివాళులర్పించడం జరిగింది. ఒకసారి మనం గుర్తించుకోవాల్సింది, జీవి శేషు గారు ఒక సీనియర్ నాయకులుగా, అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్లో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, అదేవిధంగా మంత్రిగా, అదేవిధంగా కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి జీవి శేషు గారు. ఆయన ఉన్న కాలంలో కూడా బడుగు బలహీన వర్గాలకు కానీ, అదేవిధంగా సామాన్య ప్రజలకు కానీ అందరికి కూడా ఆయన వంతు ఆయన కృషి చేసి ఎన్నో ఒక మార్క్ తెచ్చుకున్న నాయకుడిగా ఈరోజు జిల్లాలో జీవి శేషు గారు ఒకరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి రాజ్ విమల్ కూడా తెలుగుదేశంలో చేరటం, తెలుగుదేశంలో కూడా చురుగ్గా అతను కూడా పాల్గొనటం, అదేవిధంగా ఆయన కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన వాళ్ళ నాన్న సేవలను కూడా ఇతను కొనసాగించడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కొంతమంది నాయకులను చూసినప్పుడు మనం ఇదివరకు వాళ్ళు చేసిన పద్ధతులని కూడా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాంటి నాయకుడిగా జీవి శేషు గారిది ఈరోజు చేసుకోవటం అనేది, ఆయన గుర్తు తెచ్చుకోవటం అనేది ఈరోజు అందరం కూడా తెలుసుకొని ఆయన చేసిన సేవలు కూడా చేయడం అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆయనకు అందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా చేయడానికి మేము ముందుంటాం. ఆ రోజు కూడా ఆయన మన రాజ్ విమల్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి నాన్నగారి విగ్రహం పెట్టాలంటే అప్పటికప్పుడు విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి కొంతమంది ఉండే వాళ్ళందరికీ కూడా గుర్తుండేటట్టుగా, ఈ తరం వాళ్ళకు కూడా గుర్తుండేటట్టుగా అన్నీ కూడా ఇట్లా సౌకర్యాలు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ జీవి శేషు గారి 10వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. శేషు మాస్టర్ గారు
జిల్లా అంతా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిరపరిచితమైనటువంటి వ్యక్తి. వారు మంత్రివర్గంలో కూడా పనిచేశారు. చెన్నారెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా తర్వాత ఎమ్మెల్సీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అన్నిటికీ మించి బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఈ జిల్లాలో పెద్ద అండగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నారంటే జీవి శేషి గారు. కారంచేడు దుర్ఘటన జరిగినప్పుడు కానీ, నీరుకొండ లేదంటే చుండూరు దుర్ఘటన జరిగినప్పుడు బాధితుల పక్షాన పోరాడి ప్రభుత్వం తరపున వారికి రావాల్సినటువంటి అనేక రాయితీలు ఇప్పించడం కానీ, వారికి రక్షణ కల్పించడం కానీ, ఇలాంటి అనేక అంశాల్లో, అదేవిధంగా 1989లో SC ST యాక్ట్ రావడానికి కూడా జీవి శేషి గారు కూడా రాజకీయంగా ఎంతో ఉపయోగపడ్డారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అటువంటి జీవి శేషి గారిని ఈరోజు స్మరించుకోవడం చాలా ముదావహంగా ఉంది. ఇక్కడ వారి కుటుంబ సభ్యులకు అభ్యర్థన మేరకు అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఉన్న దామచర్ల జనార్దన్ రావు గారు కూడా వారు అడిగిన వెంటనే ఇక్కడ ఈ స్థలాన్ని మంజూరు చేసి శేషి గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వారు కూడా సహకరించి వారు చేసిన సేవలను ఈరోజు జిల్లా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి దామచర్ల జనార్దన్ గారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు, వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా డాక్టర్ రాజ్ విమల్, మరి మేము మాస్టర్ గారు శేషి మాస్టర్ గారు వారసుడిగా రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాడు. మరి ఆ అబ్బాయి రాజ్ విమల్ కూడా ఉన్నతమైన స్థానానికి పోయి తండ్రి ఏ పేరైతే సంపాదించుకున్నారో ఆ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. దామచర్ల జనార్దన్ గారికి ఎందుకంటే ప్రత్యేకించి మా గురువు గారు, ఆయన పెద్ద ఆయన, నాకు చాలా మంచి సలహాలు ఇస్తుండేవాడు. నా కుటుంబంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించిన దామచర్ల జనార్దన్ ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, తర్వాత శేషి మాస్టర్ గారికి అందరూ తెలిసిందే, ఆయన చాలా సౌమ్యుడు అంటే అన్ని కులాలతో అన్ని వర్గాలతో చాలా మంచిగా ఉంటూ అందరితో స్నేహ సంబంధాలు కొనసాగించే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం ఇదే విధంగా ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రజలు మర్చిపోకుండా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆయన తనయుడైన టింకు, నా టింకు అంటే అందరూ రాజమహల్ అంటారు, నేను ఒక్కనే టింకు అంటానంటే నాకు వాళ్ళ కుటుంబంతో ఉన్న సంబంధాలు. ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, రాజవిమల్ గారికి భవిష్యత్తులో జనార్దన్ గారు మంచి భవిష్యత్తు చూపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు శేషి మాస్టర్ గారి 10వ వర్ధంతి సందర్భంగా ఆయనకి కూటమి పార్టీ తరపున, జనసేన పార్టీ తరపున ఘనమైన నివాళులు అర్పిస్తూ, శేషి మాస్టర్ గారికి ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే అవుతుంది. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి ఎమ్మెల్సీగా చేశారు, మంత్రిగా చేశారు. ఆయన ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించేటటువంటి వ్యక్తి. ప్రజాసేవలో ఉండి 2 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఏమీ సంపాదించుకోకుండా ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి వ్యక్తి శేషి మాస్టర్ గారు. ఎంతోమందికి ఈరోజు చదువు నేర్పించినటువంటి వ్యక్తి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి మరొకసారి ఘనమైన నివాళులు. పెద్దలు జీవి శేషి గారు మాస్టర్ గారిది 10వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఇక్కడ కొత్త మార్కెట్ దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే జీవి శేషి మాస్టర్ గారు రాజకీయాల్లో ఉన్నతమైన విలువలతోటి నిత్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు ఎంతోమందికి ఉద్యోగాలు కానీ, విద్యలో కానీ అన్నింటిలో కూడా ఆయన పాత్ర పోషిస్తారు. అట్లాగే ఈ రాష్ట్రంలో ఆయన మంత్రిగా, DCC ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా ఎన్నో పదవులు పొందినా కానీ ఎప్పుడూ నిరాడంబరగా, నిస్వార్థంగా ఒక సామాన్య వ్యక్తిలాగా రాజకీయాలకు అంటే అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. మనం ఎప్పుడు కూడా అటువంటి పెద్దల అడుగుజాడల్లో నడిచే విధంగా, అట్లాగే వారి తనయుడు రాజ్ విమల్ గారు ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ మేమందరం కూడా పార్టీలో ఈ రోజున అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పనిచేస్తున్నాం. అట్లాగే ఆయన వారసుడుగా తమ్ముడు రాజ్ విమల్ గారు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళి మంచి పదవులు పొంది 10 మందికి సేవ చేయాలని చెప్పి ఈ వర్ధంతి సందర్భంగా కోరుకుంటూ, గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు గుర్రాల జీవి శేషు గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో ఆయన విగ్రహానికి ఘనమైన నివాళిని అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఒక విద్యావేత్తగా అతను శాంతినికేతన్ అనే ఒక ట్యుటోరియల్ని స్థాపించి కొన్ని వేల మందికి విద్యాబుద్ధులను నేర్పించిన గొప్ప వ్యక్తి జీవి శేషు మాస్టర్ గారు. అతనుకున్న రాజకీయాల దృష్ట్యా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఈ జిల్లాకు చేసిన సేవలు
మరవలేనివి. ముఖ్యంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి, అత్యున్నత స్థాయికి ఎమ్మెల్యేగా మంత్రి చేసిన వ్యక్తి జీవి శేషు గారని ఆయనకి ఇంకోసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన వారసుడిగా వచ్చినటువంటి వాళ్ళ తనయుడు రాజీముల్ గారు రాజకీయాల్లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలని కోరుకుంటూ ఇంకోసారి మన గుర్రాల జీవి శేషు గారికి ఘనమైన నివాళులను అర్పిస్తూ ఈ 10వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులను అర్పిస్తూ పెద్దలు మన మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు జీవి శేషు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ఒంగోలు నగరంలోని నడిబొడ్డిలో స్థలము ఇచ్చి ఇవాళ ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించుకోవటం కారణం ఎవరంటే మా గౌరవనీయులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు. ఒక ఎస్సీ కులంలో పుట్టి ఎమ్మెల్యేలుగా చేపట్టి పదవులు చేపట్టి మంత్రివర్యులుగా చేపట్టిన మహనీయులకి ఆనాడు స్థలం కేటాయించడంలో లోపాలు జరిగితే మా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు నడిబొడ్డులో చూపించాడంటే అదే మా ఎస్సీల మీద తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రేమ. అది గుర్తు చేసుకోవాలి. ఆ మహనీయులకి ఘన నివాళులు అర్పించుకుంటూ కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకాళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్, డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్, డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్, డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్, డాక్టర్ కె శ్రీజ రేడియో డయాగ్నోసిస్, డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్, డాక్టర్ సింధూరా MBBS MD కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు